చిత్తూరు జిల్లా కుప్పంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా శాంతి హోమం నిర్వహించారు. నియోజకవర్గంలోని 4 మండలాల జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రాయశ్చిత దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయంలో శాంతి హోమం చేపట్టారు. కుప్పం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నరేష్ ఈ సందర్భంగా మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వును కలపడం దారుణమన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు. తప్పు జరిగిన వారిని కలియుగ వెంకటేశ్వర స్వామి వదిలే ప్రసక్తే లేదన్నారు. హోమంలో 4 మండలాల జనసేన అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా దోషుల్ని విడిచిపెట్టకూడదు. ఎవరైతే ఈ పనిని కొనుక్కున్నారో వారందరికీ మనతో తప్పించుకున్న ఏదో దొంగదారులు అడ్డదారులు తప్పించుకున్నా కానీ పైన భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు తప్పించుకోలేడు. ఇప్పటికే ఒక చిన్న ఎగ్జాంపుల్ 11 స్థానాలకి పాతాళంలో తొక్కేసిన వారిని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు హైందవ జాతి కోసం, హైందవ మేల్కొల్పు కోసం ఈరోజు ఆయన చేస్తున్న పోరాటంలో, మీరు చేస్తున్న ఒక మంచి కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకొని మన హైందవ జాతిని, హైందవ ధర్మాన్ని మనము కాపాడుకోవాలని, అదేవిధంగా ఇతర మతాలను కూడా మనం గౌరవించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఆ విధంగానే మన జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కానీ ఖచ్చితంగా ఫాలో చేస్తాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా దీనిపైన తక్షణమే దీని డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవాలని చూసినారు. ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ప్రతి ఒక్క మతంలో ఉన్న వారందరినీ కూడా వాళ్ళు గౌరవిస్తూ, వాళ్ళ మతాలను కూడా గౌరవిస్తూ, వాళ్ళకి ఎక్కడైతే ఈ పొరపాటు జరిగిందో రాను రోజులు ఎక్కడ కానీ పొరపాటు జరగకుండా మన తిరుమల క్షేత్రం ఎంతో పవిత్రమైన క్షేత్రాన్ని మనందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. కాబట్టి అదేవిధంగా మన భక్తులందరూ కూడా చేస్తారని ఆశిస్తూ సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.